పద. నువ్వు పోరా ముందు. హే సారీ, మా ఫ్రెండ్ అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. ఏదైనా ఇబ్బంది పడి ఉంటే సారీ. తను ఇక్కడే ఉంటాడా? అమ్మయ్యా, ఇప్పటికీ మీరంతా మీరు మాట్లాడారు. అవును, చిన్నప్పటి నుంచి నాతోనే ఉంటాడు, బాగా క్లోజ్. ఈ అపార్ట్మెంట్ కూడా వాళ్ళదే, పైన థర్డ్ ఫ్లోర్లో ఉంటాడు. అండ్ ఇద్దరిది ఒకటే ఆఫీస్. చాలా సరదాగా ఉన్నాడు. ఇప్పుడు ఐదో గురించి ఎందుకులే అండి. అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అండ్ మీ వెనకాల పడిన వాళ్ళు ఎవరు? అది నా పేరు. మీ పేరు రమ్య, అది నాకు తెలుసండి. ఇంకేమని చెప్పండి. అదే నేను యాక్చువల్లీ అమ్మని అమ్మ, ఈయనేంటి ఇక్కడ? ఏంద్రా భయ్యా, మా అయ్యా. ఇప్పుడు ఎందుకు వచ్చిండ్రా? నాకేం తెలుసురా. ఇప్పుడు ఈ అమ్మాయిని ఇక్కడ చూస్తే ఏముంది, సామాన్లు సర్దుకొని బయటికి పోమంటాడు. సరే 150 తీసుకో. అలా రే సాయి, నువ్వేంద్రా ఇక్కడ? ఆఫీస్కి వెళ్ళలే? పోయినా డాడీ, మనోనికి తలనొప్పి అంటే ఇంకా ఇంటికి తీసుకొచ్చిన. అవునా? మనోడు ఎక్కడ ఉన్నాడైతే? అంకుల్ ఇక్కడే ఉన్నా, రండి కూర్చోండి. అదే బాబు, వాష్రూమ్లో ట్యాప్ లీక్ అవుతుంది అన్నావు కదా, ప్లంబర్ని తీసుకొచ్చాను, రిపేర్ చేస్తాడు. అది ఈ నెల రెంట్ ఇంకా ఇయ్యలేదు. రెంట్ పైసలు మింగి మేకి లాభే. మొన్న మిది మీద 11 పైసలతో బీర్ తాగింది అనుకుంటున్నావు. ఇంకా రాజలేదు, ఈవినింగ్ రాజేసాకి ఇచ్చేస్తాను. ఇదిగో ప్లంబరు, ఆ బాత్రూంలో ఉన్న ట్యాప్ రిపేర్ చేసి. సరే సార్. తాళం వేసింది కదా సార్. అంటే అంకుల్, నిన్న రూమ్ తాళం వేసా, ఇక్కడ పెట్టిన కూడా గుర్తు రావట్లేదు. నైట్ కూడా ఇక్కడే సోఫాలో పడుకున్నాను. ఇదేనేమో చూడు తాళం. ఇదే అనుకుంటా అంకుల్. నేను ఒకసారి ట్రై చేస్తాను. బాత్రూమ్ అక్కడ ఉంది. ఏదిరా చూడు, ఎక్కడికి పోయిందిరా? సార్ అయిపోయింది సార్. ఓకేమ్మా, రాత్రికి తీసుకొచ్చి రెంట్ కట్టేయండి, పైన ఉంటాను. ఓకే. ఎరా చెప్పనా మీ అయ్యకి 2 పైసలు మింగిపోయావని? చెప్పు, మహా అయితే ఏముంది, ఇంటికించి బయటికి నొక్కుతారు. ఇప్పుడున్న సంగతి ఆలోచించు. ఇంతకీ అక్కేడా? అరే ఉందా? లేదురా. ఎక్కడికి పోయిందిరా? మాయా, నువ్వా?